అదే మా మేనేజర్ సలీం అనే అతను చాలా అంటే చాలా మంచి అతను అనమాట. వాడు ఇంకా మేనేజ్మెంట్ అంతా మంచిదే కాన్సంట్రేట్స్లో, కాకపోతే క్లయింట్ ప్రెషర్స్కి వాళ్ళు కూడా ఇంకా ఏం చేయలేక, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పే చేసేది క్లయింటే కాబట్టి క్లయింట్ ప్రెషర్స్ని తట్టుకోలేక వాళ్ళు కూడా ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేసేసారనమాట. సో అలాంటప్పుడు ఇంకా ఉండడం కష్టం అని చెప్పి రిజిగ్నేషన్ పెట్టిన తర్వాత రెసిగ్నేషన్ యాక్సెప్ట్ అయింది. కానీ ఇప్పుడు జాబ్ సెర్చ్ చేయాలి, అది పెద్ద కష్టం అయిపోయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ ఖాదర్ ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూర్ ఆర్ డూయింగ్ రియల్లీ గ్రేట్ అనమాట. సో ఈ వీడియోలో విశేషం ఏంటంటే మనం కంపెనీ మారిపోయామని చెప్పాం కదా ఆల్రెడీ. సో దాని గురించి మాట్లాడబోతున్నా. కాన్సంట్రేట్స్ని నేను ఎందుకు వదిలేసానని చెప్పబోతున్నాను అనమాట. సో మీకు ఆల్రెడీ రెండు మూడు కాన్సంట్రేట్స్ గురించి వీడియోస్ అయితే పెట్టాను ముందు. అప్పుడు చాలామంది కామెంట్స్ చాలా బాగా చేశారు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ దాని తర్వాత కాన్సంట్రేట్స్ని ఎందుకు వదిలేసానని కామెంట్స్ పెడతారని తెలుసు. కొత్త ఆఫీస్ టూర్ వీడియో రాబోతుంది, అది చూసి పక్కా అడుగుతారని తెలుసు, అందుకని ముందే ఈ వీడియో పెడుతున్నా. సో కాన్సంట్రేట్స్లో నేను 2 years వర్క్ చేశాను, మోర్ దెన్ 2 years. 1 year నేను కస్టమర్ కేర్ ఏజెంట్గా చేశాను, దాని తర్వాత ఇంకో ఇయర్ ట్రైనర్గా చేశాను అనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండ్ చాలా హెల్ప్ అయింది నాకు కాన్సంట్రేట్స్ నా కెరియర్కి. సో కాన్సంట్రేట్స్ని ఎందుకు వదిలేసామని చెప్పడానికన్నా ముందు కాన్సంట్రేట్స్ గురించి కాసేపు మాట్లాడుకుందాం. అంటే ఒక డిస్క్లైమర్, మోస్ట్ ఇంపార్టెంట్ డిస్క్లైమర్ ఏంటంటే, అంటే ఇందులో నేను చెప్పబోయే నెగిటివ్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి కాన్సంట్రేట్స్కి సంబంధించింది కాదు, మా క్లయింట్కి సంబంధించింది. ఇంకా క్లయింట్ ఎవరనేది మాత్రం చెప్పకూడదు బయటికి, అది పాలసీస్కి విరుద్ధం అనమాట. ఆ కంపెనీలో పని చేసాం, ఇప్పుడు వదిలేసాం చెప్పేయచ్చు క్లయింట్ పేరు, బట్ స్టిల్ కంపెనీ పాలసీస్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం వర్క్ చేసాం కాబట్టి కొంచెం నమ్మకంగా ఉండాలి. సో క్లయింట్ పేరుతో చెప్పను. నేను చెప్పే రీజన్స్ అన్నీ చెప్పాను కదా, క్లయింట్కి సంబంధించిన రీజన్సే, కంపెనీకి సంబంధించినవే కాదు. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ కాన్సంట్రేట్స్ గురించి మాట్లాడుకుందాం. కాన్సంట్రేట్స్ అనేది చాలా పెద్ద ఎంఎన్సీ కంపెనీ. అందులో జాబ్ రావడం అనేది చాలా పెద్ద కష్టం అనమాట. అలాంటిది మనం సాధించింది కాకుండా ప్రమోషన్ కూడా కొట్టాం ట్రైనర్గా, అది ఇంకా హైలైట్ అనమాట. సో కాన్సంట్రేట్స్లో మన జర్నీ గురించి మాట్లాడుకుందాం. 2021 జనవరిలో జాయిన్ అయ్యాను కాన్సంట్రేట్స్లో, అండ్ 2023 వరకు కూడా యాజ్ ఏ కస్టమర్ కేర్ ఏజెంట్గానే పనిచేశాను అనమాట. అదంతా అయిపోయిన తర్వాత 2023 ఆగస్ట్లో ట్రైనర్గా ప్రమోషన్ వచ్చింది. నేను ఏజెంట్గా ఉన్నప్పుడు అక్కడ చాలా సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా చెప్తా. పీటర్ అని ఒక టీఎల్ అనమాట, చాలా సపోర్ట్ చేశాడు. ఇంకా నా ఫస్ట్ టీమ్ లీడర్ రూపా, తను కూడా చాలా సపోర్ట్ చేసింది ఆ కాన్సంట్రేట్స్లో ఏజెంట్గా ఉన్నప్పుడు. వాళ్ళిద్దరి మధ్యలో చాలా నేర్చుకున్నాను అనమాట, వాళ్ళ ఇద్దరి దగ్గర ఉండి. ఇంకో టీఎల్ ఉన్నాడు మనీ భాస్కర్ అని, తన దగ్గర కూడా చాలా నేర్చుకున్నదంతా నాకు హెల్ప్ అయిందనమాట. వాళ్ళందరి దగ్గర నేర్చుకున్నదంతా ఇంకోటి ఉన్నాడు అనమాట నరసింహమూర్తి అని. వాళ్ళ నలుగురి దగ్గర నేర్చుకున్నవన్నీ నేను అప్లై చేసి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు 2023 ఆగస్ట్లో ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్ తీసుకున్న తర్వాత ఆ ప్రమోషన్ కూడా నాకు బాగా హెల్ప్ చేసింది. ఎవరా అంటే కొత్త మేనేజర్ సలీం అని, తను బాగా హెల్ప్ చేశాడు. అంటే ప్రిపరేషన్కి కానీ వాటన్నిటికీ చాలా హెల్ప్ చేశాడు అనమాట, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూస్ కానీ. సో ప్రమోషన్ వచ్చిన తర్వాత చాలా బాగుంది లైఫ్. కానీ ప్రమోషన్ వచ్చిన తర్వాత కొన్ని స్టార్ట్ అయ్యాయి. క్లయింట్ పాలసీస్ అన్నీ చేంజ్ అయిపోయి చాలా టఫ్ అయిపోయింది అనమాట. అంటే ఎలా అంటే, బ్యాంకింగ్ ఫీల్డ్ గురించి తెలిసిందే కదా, మొబైల్ ఫోన్ అలా ఉండదు ప్రొడక్షన్ ఫ్లోర్లోకి. దాని తర్వాత మీరు స్మార్ట్ వాచ్ వేసుకోలేరు, ఫార్మల్స్ వేసుకెళ్ళాలి బ్యాంకింగ్ క్లయింట్ కాబట్టి. చాలా టైట్ రూల్స్ ఉండేవన్నమాట. దాంతోపాటు ఏంట్రా అంటే, మనం వర్క్ చేసేది క్లయింట్ లొకేషన్ కాబట్టి మన ఓన్ కాన్సంట్రేట్స్ లొకేషన్ అయితే కాదు. ఒకవేళ సిఎన్ఎక్స్ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, చాలా అమేజింగ్ ఉంటుంది, బట్ క్లయింట్ లొకేషన్ కాబట్టి అదొక డిసడ్వాంటేజ్. ఇంకా కాన్సంట్రేట్స్లో జాయిన్ అయినప్పటి నుంచి ఆ క్లయింట్ లొకేషన్ చెప్పాను కదా, అక్కడ నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అక్కడ క్లయింట్ కెఫెటేరియా ఫుడ్ ఉంటుంది. అది తినడం వల్ల నా హెల్త్ సగానికి సగం దొబ్బేసింది. ఆ హెల్త్ అంటే నెలకు ఒకసారి ఎంత కాదన్నా 2-3 వేలు ఖర్చు పెట్టుకునేవాడిని హాస్పిటల్కి, అలా ఖర్చు అయ్యేదనమాట ఆ ఫుడ్ వల్ల నాకు హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల. సో అదొక మెయిన్ రీజన్ వదలడానికి. దాని తర్వాత ఇంకో నెగిటివ్ ఏంట్రా అంటే, క్లయింట్ పాలసీస్ చాలా టఫ్ ఉండేవి. ఎలా అంటే, ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒకటి ఉండేది ఒక ట్రైనింగ్ రూమే మాకు. ఆ ట్రైనింగ్ రూమ్లో కూడా చాలా కష్టాలు ఉన్నాయి అనమాట. లైక్ మల్టిపుల్ బ్యాచెస్ రన్ అయ్యేవి ట్రైనింగ్కి. మల్టిపుల్ బ్యాచెస్ రన్ అయ్యేటప్పుడు ఒక్కొక్క బ్యాచ్ని తీసుకొని మల్టిపుల్ షిఫ్ట్లు వేసి రన్ చేసేవాళ్ళం ఉన్న లిమిటెడ్ ట్రైనింగ్ టీమ్తోనే. అది చాలా కష్టంగా ఉండేది. ఇంకా క్లయింట్ పాలసీస్ గురించి మాట్లాడుకుంటే చాలా ఉన్నాయన్నమాట, ఒకటని రెండని కాదు, చాలా టఫ్గా ఉండేదన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అయితే మొబైల్ అలో చేయరు, ల్యాండ్ లైన్స్ ఇవ్వరు మాట్లాడడానికి. ఫ్యామిలీతో ఏమైనా ఎమర్జెన్సీ ఉంది మాట్లాడాలంటే ల్యాండ్ లైన్స్ కూడా ఇవ్వరు, అదొకటి. దాని తర్వాత అతి పెద్ద మైనస్ పాయింట్ ఏంట్రా అంటే, బయట ఫ్లోర్లోకి ఎంటర్ కాకముందు సెక్యూరిటీ గార్డ్ ఒకటి ఉంటాడు, అది స్కానింగ్ మిషన్ తీసేసుకొని వాడు ఏం చేస్తాడంటే, మనం లోపలికి వెళ్ళేటప్పుడు స్కాన్ చేస్తాడనమాట. మీకు అసలు షూ వేసుకోవాలి, ప్రాపర్గా ఫార్మల్ షూ వేసుకోవాలి, ఫార్మల్ ప్యాంటు, ఫార్మల్ షర్ట్స్ ఇవన్నీ వేసుకోవాలి. షూ లోపల సాక్స్ లేకుండా కూడా లోపల పంపించాడు, అంత టఫ్. మళ్ళీ ఇంటికి వెళ్ళి వేసుకుని రావాలన్నమాట, అలా ఉండేది. ఆ టార్చర్ భరించలేక దాని తర్వాత వర్క్ ప్రెషర్ అనమాట. అంటే కావాల్సిన హెడ్ కౌంట్ కన్నా చాలా తక్కువ ఉండేది హెడ్ కౌంట్ ఆఫీస్లో, వాళ్ళకి కావాల్సిన డబుల్ హెడ్ కౌంట్. ఆ చిన్న హెడ్ కౌంట్తో వర్క్ మేనేజ్ చేసేటప్పుడు చాలా వర్క్ ప్రెషర్ అయిపోయేది, అది తట్టుకోలేమన్నమాట. అంటే ఆఫీస్ టైమింగ్స్ 10 to 7 ఉంటాయి మార్నింగ్ నుంచి.
ఒక్కొక్కసారి 8, 9, 10 కూడా అయిపోయేది అనమాట ఆఫీస్లో. అది చాలా మెంటల్ ప్రెషర్ పడింది. దాని తర్వాత లీవ్స్ అనమాట. లీవ్స్ చాలా టైట్గా ఉండేది లీవ్ తీసుకోవాలంటే. ఈ 2 రీజన్స్ తర్వాత ఏమనుకున్నానంటే ఇంకా మనం యూట్యూబ్కి టైం పెట్టలేకపోతున్నాం. వ్లాగ్స్ చేయడానికి, మీతో కనెక్ట్ అవ్వడానికి టైం దొరకట్లేదు. చాలా టైట్ అయిపోతుంది అనమాట. ఆఫీస్లో ఆ వర్క్లోనే చచ్చిపోతున్నాం, అలా అయిపోయింది. ఇంకా అలాంటి హెక్టిక్ సిచ్యువేషన్లో ఉండకూడదని ఫిక్స్ అయిపోయిన తర్వాత రెసిగ్నేషన్ అయితే పెట్టేశాను. రెసిగ్నేషన్ పెట్టిన తర్వాత మా మేనేజర్ సలీం అనే అతను చాలా మంచి అతను అనమాట. వాడు ఇంకా మేనేజ్మెంట్ అంతా మంచిదే కాన్సంట్రేట్స్లో, కాకపోతే క్లయింట్ ప్రెషర్స్కి వాళ్ళు కూడా ఇంకా ఏం చేయలేక, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పే చేసేది క్లయింటే కాబట్టి క్లయింట్ ప్రెషర్స్ని తట్టుకోలేక వాళ్ళు కూడా ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేసేసారనమాట. సో అలాంటప్పుడు ఇంకా ఉండడం కష్టం అని చెప్పి రెసిగ్నేషన్ పెట్టిన తర్వాత రెసిగ్నేషన్ యాక్సెప్ట్ అయింది. కానీ ఇప్పుడు జాబ్ సెర్చ్ చేయాలి, అది పెద్ద కష్టం అయిపోయింది. సో అర్థమైంది కదా కాన్సంట్రిక్స్ని ఎందుకు వదిలేసానని చెప్పేసి. బట్ కాన్సంట్రిక్స్ గురించి మాట్లాడుకుంటే కంపెనీ మాత్రం చాలా మంచి కంపెనీ. మీకు ఖచ్చితంగా నేను వదిలేసానంటే అదేం పెద్ద చెడ్డ కంపెనీ అని చెప్పట్లేను. చాలా మంచి కంపెనీ అనమాట. చాలా మంచి గ్రోత్ ఉంటుంది. ఎంతైనా నాకు అన్నం పెట్టింది ఆ కంపెనీనే. అండ్ చాలా స్కిల్స్ అయితే నేర్పించింది నాకు. దాని గురించి చెడుగా చెప్పలేను, అసలు చెడుగా ఏం లేదు చెప్పడానికి. చాలా మంచి కంపెనీ. బట్ ఏంట్రా అంటే నాకు ఉన్న ఫైనాన్షియల్ కండిషన్స్కి ఇంకా కమిట్మెంట్స్ ఉంటాయి. ఇంకా వ్లాగింగ్ చేయాలంటే చాలా మనీ ఖర్చు అవుతుంది. అక్కడ శాలరీ సరిపోక అండ్ నాకు హెల్త్ ఇష్యూస్ అంతగా సపోర్ట్ చేయకుండా ఉండే కాన్సంట్రిక్స్లో. దాని తర్వాత ఇంకా కొంచెం క్లయింట్ ప్రెషర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల సెట్ అవ్వలేదన్నమాట. అందుకని కాన్సంట్రిక్స్ అయితే వదిలేశాను. బట్ కొత్త కంపెనీలు చాలా బాగుంది. చాలా మంచి టైం దొరుకుతుంది. మంచిగా వీడియోస్ అయితే షూట్ చేస్తున్నా, మంచిగా షూట్ చేసి మంచిగా క్వాలిటీతో అప్లోడ్ చేస్తున్నాం అనమాట. సో అది కాన్సంట్రిక్స్ని ఎందుకు వదిలేశానని చెప్పి. బట్ చాలా మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాకు కాన్సంట్రిక్స్లో. లైక్ సే అమృత్ కానివ్వండి, మహేష్, కెవిన్, ఇంకా లైక్ చేతన్, అనీస్, ఈ 5 మెంబర్స్ అయితే చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. ఇంకా మేనేజ్మెంట్లో చూసుకుంటే పీటర్, నరసింహ, రూప, మణిభాస్కర్, అజిత్, వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. అంటే వీళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాను అనమాట. వీళ్ళ దగ్గర నేర్చుకున్న వాటితోనే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్న ట్రైనర్గా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో కనుక మీకు గట్టిగా నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని. దీని తర్వాత మనకు కొత్త కంపెనీ టూర్ బ్లాగ్ అయితే వస్తుంది. కొత్త ఆఫీస్ ఎలా ఉంది ఏంటనేది, అది కూడా మీకు నచ్చుద్ది అనుకుంటున్నా. సో విల్ మీట్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.